ఒక భక్తుడు శ్రీగురి చరిత్ర సప్తాహ పారాయణం చేస్తుండే నృసింహ సరస్వతి స్వామి వారు అతనికి సందేశం ఇచ్చారు. ఏమనంటే గిరినార్ నుంచి ఒక శిల తీసుకొచ్చి ఆ శిలతో ఈ పాదుకలు తయారు చేయించి ఇవి కదలీవనంలో ప్రతిష్ఠ చేయమని. 3 కష్టతరమైన పనులు. ఫస్ట్ గిరినార్ గురించి తెలుసుకుందాం. గిరినార్ క్షేత్రం అంటే దత్తాత్రేయ స్వామి ఒంటికాల మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు కృతయుగంలో. ఆ క్షేత్రం చూడాలంటే ఇవాళ రోజున మనం 10,000 మెట్లు ఎక్కాలి. ఒక రోజులో ఎక్కి దిగిపోవాలి. ఎక్కడం 10,000, దిగడం 10,000. ఇప్పుడు స్వామిదేవులు ఇప్పుడు ఒక 5,000 వరకు రూపు వేశారు, మిగతా 5,000 మాత్రం నడవాల్సిందే. కృతయుగంలో తపస్సు చేశారు 3 యుగాల కిందట. ఒంటికాల మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇప్పటికీ కూడా దాని గుర్తుగా చరణ పాదుకలు, స్వయంభూ వెలిసిన పాదుకలు ఉన్నాయి. మనం అక్కడికి వెళ్తే కూడా 1 నిమిషం మహామాయితే 2 నిమిషాల నుంచి కూడా ఉండనివ్వరు. మేము విశాఖపట్నం నుంచి వచ్చేవాడిని, అనపర్తి నుంచి వచ్చేవాడిని, మేము దత్తభక్తులు అండి, మేము పారాయణాలు బాగా చేస్తాం, నెలలో దత్త దీక్ష చేసుకుంటాం, మాకు ఒక 5 నిమిషాలు ఛాన్స్ ఇవ్వండి అంటే ఎవరు వాళ్ళు, ఎవరైనా ఒకటే వాళ్ళ దృష్టి. ఆ విధంగా దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన స్థానం. దత్త సాంప్రదాయంలో ఎవరికీ తెలియని అతి మూల స్థానం గిరినార్ యాత్ర. ఇప్పుడు మీరు గానగా భారతదేశంలో అన్ని దత్తక్షేత్రాలు యాత్ర చేసి ఒక్క గిరినార్ వెళ్ళకపోయినా సంపూర్ణ దత్తయాత్ర కాదు మీకు. అది ఒక్క గిరినారే వెళ్ళి మిగతా క్షేత్రాలు చూడకపోయినా సంపూర్ణ దత్తయాత్ర చేసిన ఫలితం ఉంటుంది మీకు. అది అందులో ఆ యాత్రకున్న ప్రత్యేకత ఏంటంటే యాత్ర మొదలుపెట్టిన మొదటి మెట్టు కాడి నుంచి 10,000 మెట్లు దర్శనం చేసుకుని కిందకు వచ్చేలోపు ప్రతి ఒక్క దత్త భక్తులకి దత్తస్వామి ప్రత్యక్ష దర్శనం ఇస్తారు. కానీ మన దురదృష్టం ఆయన గుర్తుపట్టలేవు. ఆయన వెళ్ళిన తర్వాత మాత్రం తెలిసింది. అది నగ్న సత్యం. మాకు 2010వ సంవత్సరంలో గిరినార్ యాత్ర గురించి తెలిసింది. తెలిసాక నేను 2015లో స్వామి పిలుపొచ్చింది. 5 సంవత్సరాలు పట్టింది గిరినార్ వెళ్ళటానికి. 5 సంవత్సరాలు కూడా ఎవరన్నా మీలో భక్తులు గిరినార్ వెళ్ళి వచ్చారంటే వాళ్ళ దగ్గర కూర్చొని గిరినార్ ఎలా వెళ్ళాలి, ఎలా వచ్చారు, అక్కడ అనుభవాలు ఏంటి. ఆ 2010వ సంవత్సరంలో కూడా మాకు మొట్టమొదట మీలాంటి భక్తురాలు ఒక ఆవిడ తీసుకొచ్చి పాదుకల ఫోటో ఇచ్చారు. నాన్న ఇది గిరినార్ పాదుకల ఫోటో అన్నారు. గిరినార్ ఎక్కడెక్క అన్నాం. ఇట్లా దత్తాత్రేయ స్వామి ఒంటికల మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన స్థానం అది. ఆ స్థానంలో అన్నారు. ఎట్లా వెళ్ళాలక్క, బస్సు ఉందా, ట్రైన్ ఉందని అడిగితే అక్కడికి మాత్రం 10,000 మెట్లు ఎక్కాలన్నారు. ఊరికి అక్క 10,000 మెట్లు ఎలా ఎక్కుతాము సామాన్యం, మరి 2 సార్లు ఫ్లోర్ ఎక్కి 2 సార్లు ఎక్కి దిగితేనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి మనకి, 10,000 మెట్లు ఎలా ఎక్కుతామంటే లేదు నాన్న మేము వెళ్ళొచ్చామన్నారు. మరి మీరు వెళ్ళొచ్చారని చెప్పారు కదా, మరి స్వామి నిదర్శనాలు ఇస్తారు కదా, మరి మీకు కూడా వాళ్ళు చేశారు నిదర్శనాలని. తప్పకుండా చెప్తానన్నా. ఆవిడ వాళ్ళ అక్క 2 ఫ్యామిలీస్ బయలుదేరారు. ద్వారకా నుంచి గిరినార్ వచ్చారు. జునాగఢ్ నుంచి గిరినార్ వచ్చారు. కరెక్ట్గా మెట్ల దగ్గర యాత్ర స్టార్ట్ చేద్దామనేటప్పటికి వాళ్ళ అక్కయ్య గారు షుగర్ పేషెంట్. ఆ మెడిసిన్ కిట్ బస్సులో మర్చిపోయింది ఆవిడ. మెట్ల దగ్గర దండం పెట్టేటప్పుడు గుర్తొచ్చింది, అయ్యో షుగర్ కిట్ మరి బస్సులో ఉండిపోయింది ఎట్లాగని. ఆవిడ ధైర్యం ఎట్లా ఉందంటే ఏదైతే అదైంది నన్ను వదిలేసేయండి మెట్ల మధ్యలో, మీరు మాత్రం వెళ్ళండి అని చెప్పి బయలుదేరారు. కరెక్ట్గా 500 మెట్లు ఎక్కగానే ఆవిడ షుగర్ డౌన్ అయిపోయింది. ఇలా అంటే నీళ్లు కారిపోతాయి, మెట్ల మీద కోల్పడిపోయింది. ఏం చేయాలి? ఆవిడకైనా కానీ మిగతా పక్కన 3 వాళ్ళకి భయం ఎక్కువైంది. అటు ఇటు కానీ అది మొత్తం డీప్ ఫారెస్ట్, అలా లక్షణ పలికేవాడు కూడా ఉండడు. ఏం చేయాలి? మనందరికీ మహానుభావుడు ఆయన కోసం వచ్చినా కూడా ఆయన రక్షించాలి కాబట్టి వీళ్ళు 4 కూడా దత్తస్వామిని ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆ లోపల నుంచి ఒక సాధువు గారు వచ్చారు. ఏంటమ్మా ఏంటి పడిపోయి ఏంటంటే సోన్స్ చెప్పగా రండి మా ఆశ్రమాన్ని తీసుకెళ్తాను. లోపలికి తీసుకెళ్ళి చిన్న రేకుల షెడ్డు ఒక 2 మనుషులు పట్టేటట్టు ఆవిడ కూర్చోబెట్టి అఖండ దుని, కమండల కుండాశ్రమంలో అఖండ దుని అని ప్రతి సోమవారం దుని ఉంటుంది. దత్తస్వామి కృతయుగంలో వెలిగించిన దుని. ఆ దుని చూడాలంటే మన సోమవారం ఉదయం 6 గంటలకు అక్కడ ఉంటే కనుక ఎవరు వెలిగించకుండా 6 ఏళ్ళు మంట వస్తుంది. ఇప్పటికీ జరుగుతుంది, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. అక్కడ దునిలో విభూతి ప్యాకెట్ ఆవిడకి ఇచ్చి ఒక బాటిల్ నిండా వాటర్, ఎటువంటి వాటర్ అంటే వనమూలికలకు సంబంధించిన వాటర్ అది ఇచ్చి కొంచెం తాగమ్మ ముందు ఇమీడియట్లీ ఎంత తాగి బాటిల్ దగ్గర ఇచ్చి క్షేమంగా వెళ్ళరండి మీకేం ఇబ్బంది ఉండదని చెప్పారు. ఆశ్చర్యకరం ఏంటంటే అంత షుగర్ డౌన్ అయిపోయిన పడిపోయిన ఆవిడ ఆ వాటర్ తాగానే ఎక్కలేని ఎనర్జీ వచ్చి దత్తపాదుకలు దర్శనం చేసుకుని కిందకి వచ్చి కరెక్ట్గా 500 మెట్ల దగ్గరికి రాగానే అక్కడ ఎటువంటి ఆశ్రమం లేదు, అన్ని తుమ్మ చెట్లు, పెద్ద పెద్ద మహావృక్షాలు ఉన్నాయి. అలా దత్తస్వామి గిరినార్ యాత్రలో ప్రతి ఒక్క దత్త భక్తులు కూడా ప్రత్యక్షంగా స్టిల్ ఈ రోజు వరకు కూడా దర్శనం ఇస్తారు. దత్త భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ క్షేత్రం అది. అటువంటి క్షేత్రం నుంచి శిల తీసుకురమ్మని చెప్పారు స్వామి. అది అందమైన పాదుకలు తయారు చేయాలి. ఇవి కదలీవనంలో ప్రతిష్ఠ అవ్వాలి. ఎప్పుడైతే సందేశం వచ్చిందో, స్వామి సందేశం వచ్చిందో పాదుకలు చేయించమని ఆ మహానుభావుడు తెలియక దండం పెట్టేసి మహాశయ నేను చేయలేను, ఎందుకంటే మహాకార్యం ఇది.
ఇది ఒక రోజుతో చిన్న చిన్న కార్యక్రమం, మా ఇంట్లో కార్యక్రమం లేదు, ఒక రోజు అయ్యేది కాదు. ఇది లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమం, ఒకరితో అయ్యేది కాదు. మీ కార్యక్రమం మీరే చేసుకోండి, మేము కేవలం నిమిత్త మాత్రలు. మేము ఆడే బొమ్మలను తప్పి ఆడించేవాడి నువ్వే, మేము ఏం చేతకానాడు. ఎప్పుడైతే భగవంతుడి దగ్గర మన సందేశాలు ఇచ్చినా మనం ఏమి చేతకాని అసమర్థులని మనం ఒప్పేసుకున్నాం అనుకోండి, ఆయన చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారు. ఆయన చెప్పారు కదా నేను చేసేస్తాను, ఇంకేముంది, నేను హీరోలోకి వెళ్ళిపోతాను, మనం జీరో అయిపోతాం అక్కడ. అందుకే దత్తస్వామి విషయంలో మన భగవంతుడి విషయంలో ఏదైనా సరే మనం ఏమి చేతకాని వాళ్ళం అంటేనే ఆయన జరిగే ప్రణాళిక పర్ఫెక్ట్గా చేస్తారు. అది ఎప్పుడైతే ఆ సందేశం వచ్చిందో మహానుభావుడు దండం పెట్టేసేసి, ఇక నేనేం చేయలేను స్వామి, మీ ఇష్టం, మీరే కార్యక్రమం మీరే చేసుకోండి దండం పెట్టేసి. అప్పుడు స్వామి ఏం చేశారంటే, సరే నా కార్యక్రమం ఎలా జరిగిద్దో చూస్తూ ఉండండి అని సైలెంట్గా ఊరుకున్నాడు. ఒక 4 రోజులు గడిచిపోయింది, ఎవరు పట్టించుకోరు. అదే టైంకి అతను ఫోన్ కాల్ వచ్చింది. పిఠాపురం నుంచి కొంతమంది దత్తభక్తులు గిరినార్ వెళ్తామని ఫోన్ చేశారు. అయ్యా స్వామి మరి ఈ విధంగా సందేశం ఇచ్చారు మనందరి కోసం, మరి ఏమన్నా మీరు ధైర్య సాహసాలు చేసి కొంచెం ఆ శిల ఏమన్నా తీసుకురాగలిగితే లోక కళ్యాణార్థం ఈ పాతికలు చేయించి ఇవి కదలే వల్ల ప్రతిష్ఠ చేద్దామని చెప్పాం. ఆ విధంగా వాళ్ళు తప్పకుండా మేము తీసుకొస్తామని దత్తస్వామి ఎక్కడైతే తపస్సు చేశారో దానికి 100-150 మీటర్ల పక్కన ఒక ఔదుంబర వృక్షం ఉంటే ఆ వృక్షం కింద ఒక 7-8 కిలోలు బరువు ఉన్న శిలని వాళ్ళు ప్రత్యక్షంగా తీసుకొచ్చారు. తీసుకొచ్చి పిఠాపురంలోనే కొన్ని రోజులు పూజలు అందుకున్నాయి. అనంతరం తర్వాత చెక్కేవాడు కూడా దత్తభక్తుడే ఉండాలి, మా తప్పనది. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు చెప్తారు, ఎక్కడ పడితే అక్కడ పాదుకలు ఇస్తే చెప్తారు, అలా కాదు. వాడు కూడా వాడి ప్రేమాడి దత్తాత్రేయ తత్వం ఉందో పాదుకలో కనపడాలి, మా తప్పనది. మరి ఆయన కూడా నువ్వే చూపించాలి కదా స్వామి అని అడిగితే, అనుకోకుండా తెలిసిన భక్తుల ద్వారా భక్తులు దొరికారు. అతను కూడా ఎంతో తపనతో ఆర్తితో ఈ విధంగా పాదుకలు చెక్కారు. మనందరం అభిషేకం చేసుకుని ఇక్కడ దరిదాపు 200 మంది సుమారుగా అభిషేకాలు చేసుకున్నాం. పాదుకల మీద బారు సారా కనపడుతుంది, అందరం చూసాం. కానీ